హలో ఫ్రెండ్స్, అలైక్య చిట్టి పికిల్స్. యాక్చువల్లీ వీడియో చేయకూడదు అనుకున్నా, ఇదే లాస్ట్ వీడియో అనుకున్నా, కానీ వీడియోలు చేయకుండా ఆగలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే బయటకు వచ్చేటటువంటి ఆడియోలు అట్లున్నాయి అనమాట. ఒకప్పుడు ఎవరైనా సెలబ్రిటీ ఎవరైనా టిక్టాక్లో వీడియో చేసే వల్ల వీడియోస్ లీక్ అయినప్పుడు వావ్ అని చెప్పి ట్రెండ్ అయ్యాయి. కానీ ఈ అలైక్య ఆడియోస్ అయితే భయంకరంగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాకైతే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు అనమాట. భయ, అమ్మా నాన్న లేనటువంటి పిల్లలు భయ, ఎందుకు వాళ్ళని మీరు అంతలా టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు మీరు వాళ్ళని అంతలా ఏడిపిస్తున్నారు, ఎందుకు మీరు వాళ్ళ మీద అంతలా వీడియోలు చేస్తున్నారు అని చెప్పి నాకైతే కొంతమంది మెసేజ్ చేశారు. అమ్మా నాన్న లేరా, ఒప్పుకుందాం, లేరేమో, నాకు కూడా తెలియదు. అమ్మా నాన్న లేకపోతే ఎవడి అమ్మా నాన్ననైనా తిట్టొచ్చా? దానికి లంజా కొడకాన్ని ఒకసారి కామెంట్లు చేసే ముందు, ఒకసారి మెసేజ్లు చేసే ముందు ఆలోచించి మెసేజ్ చేయండి. ఇలా అమ్మా నాన్న లేరు సరిగ్గే, మరి ఏరే వాళ్ళ అమ్మా నాన్న తిట్టొచ్చా చెప్పండి. మీరు చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేక వీళ్ళైతే ఇక్కడ తయారయ్యారు. ఎన్నాళ్ళు క్షమించాలన్నమాట. వీళ్ళ అమ్మ నాన్నదే తప్పు అనుకున్నాను అనమాట, ఇదేం పెంపకరా బాబు అని. కానీ అమ్మా నాన్న లేకపోతే ఇలాగే బిరుగుతారు అనేటటువంటి దానికైతే వీళ్ళు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. అందరూ ఇలా ఉండరు లేండి, కొన్ని మంది ఉంటారనమాట, వాళ్ళైతే ఇలా ఉంటారు. అయితే వీళ్ళ సిస్టర్ ఒక అమ్మాయి నిన్న యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసింది అనమాట. ఆల్మోస్ట్ 13 నిమిషాల వీడియో అయితే చేసింది. నేనైతే చూసా, అసలు ఏం చెప్పిందో విన్నామరా అని. ఆ 13 నిమిషాల టైం బొక్క అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎలా మాట్లాడుతుందంటే అలా మాట్లాడుతుంది. ముందే ఉంటుందంటే మా ఇంట్లో ఒకరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, నేను హెల్ప్ చేద్దా, నేను సపోర్ట్ చేద్దా అని చెప్పి మాట్లాడింది. మళ్ళీ మాట్లాడుతుందంటే ఆ మాట్లాడినటువంటి బూతులతో నాకేం సంబంధం అని మాట్లాడుతుంది. మళ్ళీ మాట్లాడుతుంది అసలు నన్ను ఎందుకు లాగుతున్నారు అని మాట్లాడుతుంది. మళ్ళీ మాట్లాడుతుంది నా హస్బెండ్ ఎందుకు లాగుతున్నారని మాట్లాడుతుంది. ముందు నా ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నారని మాట్లాడితే మళ్ళీ నా ఫ్యామిలీ అని అంటుంది. ఇప్పుడు ఈ బిజినెస్లో నీకు కూడా వాటా ఉంది కదా, ఈ బిజినెస్లో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉంది కదా. బిజినెస్లో పార్ట్నర్షిప్ లేనిదే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పెట్టవు కదా. నిన్న మొన్న అలైక్య ఒక వీడియోని అప్లోడ్ చేసింది అనమాట, ఉగాది స్పెషల్ చెప్పుకుంటూ. మ్యాక్సిమం అందులో కూడా ఈ అమ్మాయి అయితే కానొచ్చింది. ఈ విధంగా వీడియో చేయడానికి సహకరించింది, బిజినెస్ చేయడానికి సహకరించింది, బిజినెస్ ప్రమోట్ చేయడానికి సహకరించింది. కానీ ఒక అలిగేషన్ అయితే వచ్చింది, ఒక ఆడియో అయితే లీక్ అయింది. ఇంకేమంటే నాకు సంబంధం లేదు, నన్ను ఎందుకు లాగుతున్నారు, నా హస్బెండ్ ఎందుకు లాగుతున్నారు, నా హస్బెండ్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో అంటే మీ అక్కో మరి మీ చెల్లో నాకు తెలియదు. ఎవడి అమ్మనైనా తిట్టొచ్చు, ఎవడి అక్కనైనా తిట్టొచ్చు, కానీ ఈ విధంగా మిమ్మల్ని లాగితే తప్పుతుందని అని చెప్పి నేనైతే డైరెక్ట్గా అడుగుతున్నా. 13 నిమిషాలు కూడా సొల్లు చెప్పింది. మరి వ్యూస్ కోసం చెప్పిందో డబ్బుల కోసం చెప్పిందో నాకైతే తెలియదు. ఏది పెద్దది మాట్లాడుతుంది, నాకు కోసేపు సంబంధం ఉందంటది, కోసేపు సంబంధం లేదంటది, కోసేపు అదంటది, కోసేపు ఇదంటది. ఆ అమ్మాయికైతే ఒక క్లారిటీ లేదు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. సో ఒక ఆడియో అయితే వచ్చిందనమాట, మొన్న విన్నారు కదా. ఆ ఆడియో అయితే ఉంది అది వేరు, ఆ ఆడియో కాకుండా పార్ట్ 2 అయితే వచ్చింది. ఇంకా పార్ట్ 3 పార్ట్ 4 అయితే రెడీగా ఉన్నాయి. వాటి గురించి కూడా నిదానంగా రివీల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ముందైతే మీరు పార్ట్ 2 వినండి. ఇది విన్న తర్వాత ఇప్పటిదాకా అమ్మాయిలే కదా ఈ అమ్మాయి ఇంతలా తిట్టింది, అబ్బాయిలే కదా ఈ అమ్మాయి ఇంతలా తిట్టింది, అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉందిలే అని చెప్పి అమ్మాయిలు చాలామంది అమ్మాయిని డిఫెండ్ చేస్తున్నారనమాట. ఏం అబ్బాయిలే బూతులు మాట్లాడాలా, నా అన్వేషణ బూతులు మాట్లాడినప్పుడు లేవని గొంతు ఇప్పుడు అలైక్య మాట్లాడితే లేస్తుంది, నా అన్వేషణ తిట్టింది అబ్బాయిలను అన్నమాట. ఈ అమ్మాయి చూసుకున్నట్లయితే అబ్బాయిని తిట్టింది, అబ్బాయిలంటే మీకు రెస్పెక్ట్ లేదు. కానీ ఒక అమ్మాయిని ఎంత చీప్గా మాట్లాడుతుందో వినండి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే మెసేజ్ చేసిందంట, ఏంది ఒకసారి రేట్స్ పంపుతానంటే రేట్స్ పంపిందంట. దాంతో ఏంది బాగా ఎక్స్పాన్సివ్గా ఉన్నాయి, బాగా రేట్ ఎక్కువగా ఉన్నాయి, మరి అందులో మీరు ఏమైనా గలుపుతున్నారా అని చెప్పి అడిగితే దాంతో ఎలాంటి మాటలు మాట్లాడిందంటే ఇది విన్న తర్వాత ప్రతి అమ్మాయి కూడా ఈ అలైక్య మీద ఖచ్చితంగా అసహ్యం వేస్తుంది. దాంట్లో అయితే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముందైతే విందాం, వినండి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే పిచ్చి మొహంది అది కాదు నువ్వు అనమాట. ఎందుకంటే పిచ్చి వాగుడు వాగేది నువ్వు, బాడీ పార్ట్ చూపించుకేది నువ్వు, పచ్చళ్ళు అమ్ముకునేది నువ్వు. నిజంగా ఆ అమ్మాయి చాలా మంచిదే ఉంటుంది, అందుకే కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, కొద్దిగా రేట్ ఎక్కువగా ఉన్నాయి. అవి ఎక్స్పెన్సివ్ కాదా, నువ్వు 100 రూపాయలు చికెన్ చేసపై 950 రూపాయలకు అమ్ముతున్నావు, 400 రూపాయల మటన్లో చేసపై 1200లకు అమ్ముతున్నావు. అవి ఎక్స్పెన్సివ్ అని చెప్పి అన్నం తినే ఎవరికైనా అర్థమైంది అనమాట. నువ్వు మరి పీ తింటానేమో, నాకైతే అర్థం కాదు, నీకైతే అర్థం కావట్లేదు. అవి ఎక్స్పెన్సివ్ టూ కాస్ట్ అంటే ఏంటంటే పూర్తిగానండి ఇది విన్న తర్వాత మీకైతే షాకింగ్ అనిపిస్తుంది. నీకన్నా దరిద్రం ఉండ ఎవరు ఉండరు, అర్థమైందా? ఒకరితో మాట్లాడే ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకో. మన గాంధీ గారు చెప్తారు కదా, కస్టమర్స్ అనేటటువంటి వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కాదు, మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు. వాళ్ళతో చాలా మంచిగా మాట్లాడాలి. అంతెందుకు ఫ్రెండ్స్, ఒకసారి మీరు పాత బస్తీకి వెళ్ళి చూడండి. పాత బస్తీలో ఒక్కొక్కడు రగడు ఉంటాడు అనమాట. ఒక్కొక్కటి చేసేది చాలా చిన్న బిజినెస్లే, కానీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు, ఎంత హంబుల్గా మాట్లాడతారు. కానీ వాళ్ళు ఆఫ్లైన్ వేరు ఉంటుంది అనమాట. బెంచ్ కార్లు ఉంటాయి, ఆడి కార్లు ఉంటాయి, కానీ అంత ఇది ఉంటుంది. అయినా కానీ వాళ్ళు చాలా తగ్గి మాట్లాడతారు. కానీ ఈ అమ్మాయి చూడండి, అబ్బాయినేమో నీ అమ్మాయి ఇంకా లంచా కొడక అన్నది, ఈ అమ్మాయిని ఏమంటుందో వినండి. అర్థమైందా? ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, రేట్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఈ అమ్మాయి అడిగినప్పుడు కాదండి మేము కొద్దిగా పింక్ కలర్ కలుపుతాం, కాదండి మేము కొద్దిగా మా ఉచ్చ కలుపుతాం, కాదండి మేము కొద్దిగా మా పియ్యాత్తాం. ఎందుకంటే మేము కొద్దిగా సంఖ చూపితే సుల్లుగా వచ్చేటటువంటి ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం కొద్దిగా ఇది వేస్తున్నాం, ఇవి కొద్దిగా కాస్ట్లీ, అందుకే రేట్ ఎక్కువ అని చెప్పొచ్చు. లేదా
మా రేట్ ఇంతే, కొంటి కొని దింగితే దింగి అని చెప్పొచ్చు. కానీ ఎంత చీప్గా మాట్లాడుతుంది, ఎంత నెగ్లెక్ట్గా మాట్లాడుతుంది అంటే వెళ్ళి 4 ఇళ్లలో పాసి పని చేసుకోపో అంటుంది. ఎంత తీసేసినట్టు మాట్లాడుతుంది. ఈ అమ్మాయికి అబ్బాయిలంటే రెస్పెక్ట్ లేదు, అమ్మాయిలంటే రెస్పెక్ట్ లేదు. అసలు మనిషి అనేటటువంటి వాళ్ళకి గౌరవం ఇవ్వటం అనేటటువంటిది తెలియదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. వెళ్ళి పాసి పని చేసుకోవాలన్నమాట. నేను నీకే చెప్తాను, లైక్ నువ్వే రా, నేను మా ఇంట్లో దొడ్లు కలగడానికి కూడా నువ్వైతే పనికిరావు. నిజం చెప్తాను, నేను మా ఇంటికి వస్తే నేను దొడ్లు కూడా కలగనియను. మా ఊర్రా నువ్వు ఆ పేడకలు ఎత్తడానికి కూడా పనికిరావు. అంత నీచంగా అంత బజార్దాలా మాట్లాడుతున్నావు. నాకు తెలుసు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిన ఒకప్పుడు ఇంటర్వ్యూలు తీసుకుందామని కొన్ని ఏరియాలకు వెళ్ళిన. అక్కడ చూసుకున్నట్లయితే ప్రాసిక్యూషన్ జరిగింది. అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒళ్ళైతే అమ్ముకుంటారనమాట. వాళ్ళు కూడా ఇంత గలీజ్గా మాట్లాడరు. వాళ్ళు వెళ్ళి మీరు రేట్ అడగండి, వెళ్ళి వస్తావా రేట్ ఎంత అని అడగండి. మీరు వాళ్ళు ఒక 500 చెప్పారనుకోండి, ఏమంటే 100 రూపాయలు అని మీరు అడిగారు అనుకోండి అని చూస్తారనమాట. కానీ నువ్వు ఇంత చీప్ గాడివి, నువ్వు కెరియర్లో సెట్ అని చెప్పి వాళ్ళు సొల్లు వాడు అవరు. కానీ ఈ అమ్మాయి చూడండి ఎలా సొల్లు మాట్లాడుతుంది అనేటటువంటిది తెలుసుకుంటే నాకైతే చాలా బాధగా అనిపించింది. ఇంకా ఈమెకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అది వింటే ఇంకా బాధగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అర్థమైపోయింది నేను చేసిందే తప్పు అని చెప్పి. కానీ ఇది కావట్లేదు అనమాట. ఇంత మట్టికి ఒక్కసారైనా సరే సోషల్ మీడియా వేదికగా వచ్చి సారీ చెప్పిందా. ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 5 days అవుతుంది. 5 days నుండి ట్రెండింగ్లోనే ఉంది. అటు ట్విట్టర్లో ఉండొచ్చు, ఇటు ఫేస్బుక్లో ఉండొచ్చు, ఇటు యూట్యూబ్లో ఉండొచ్చు. వాయ కొడుతూనే ఉన్నారు, వీడియోలు చేస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు కంప్లైంట్లు ఎత్తూనే ఉన్నారు. కనీసం ముందుకు వచ్చి సరైన తప్పైపోయింది, ఆ విధంగా చేయటం నా మిస్టేకే, ఇంకోసారి ఎలాంటివి జరగదు, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ఒక్కసారైనా అపాలజీ చెప్పిందా, ఒక్కసారైనా సారీ చెప్పిందా? చెప్పలేదు. కానీ ఇలా చెల్లి వచ్చి సోషల్ మీడియా ముందుకు వచ్చి నన్ను ఎందుకు అవుతున్నారు, నా ముగ్గురిని ఎందుకు అవుతున్నారు, సో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, మరి నువ్వు ఎవడి సంకనాకు పోయి వాళ్ళతో పాటు రీల్స్లో పాల్గొన్నావు, మరి ఎవడి సంకనాకు వాళ్ళ పచ్చల్ని ప్రమోట్ చేసినావు. ఒక లాభం వచ్చినప్పుడు నువ్వు తీసుకుంటావు, రిస్క్ వచ్చినప్పుడు కూడా నువ్వు తీసుకోవాలి. మీ చెల్లికి చేతకట్ల, మీ అక్కకి చేతకట్ల, నువ్వు ఫోన్ చేయాలి. అంటే నెగిటివ్ వెళ్తుంది, నీ వల్ల ఇలా దరిద్రంగా తయారైంది, నీ వల్ల చాలామంది పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా లాస్ అవుతున్నారే, చాలామంది తిడుతున్నారే, మా అమ్మగా నీకు దండం పెడితే వచ్చి ఒక్క సారీ చెప్పేంటే ఎంత బాగుండేది. అలా చెప్పి ఇట్లా సోషల్ మీడియా ముందుకు వచ్చి 11 నిమిషాలు నటిస్తుంది అనమాట. మామూలు నటించట్లా, నటించడం వల్ల వీళ్ళంతా కూడా పిహెచ్డీ చేశారనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగునా కలిగింది ఫ్రెండ్స్. సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ అమ్మాయికి అబ్బాయిలు అంటే రెస్పెక్ట్ లేదు, అబ్బాయిలందరినీ కూడా చీప్ చూపు చూస్తుంది. ఎంత చీప్ చూపు చూస్తుందంటే అంత చీప్ చూపు చూస్తుంది. అంటే కెరియర్లో సెటిల్ అయితేనే మీరు నా పచ్చలు కొనగలరు, ఎంత ఎక్స్పాసివ్ అని చెప్పి మీరు అనొద్దు. అండ్ ఇది చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది అనమాట. ఇందాక నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసిన, జియో హాట్‌స్టార్ మన ఛత్రపతి సినిమాలో మన ప్రభాస్ అన్న పచ్చళ్ళు తయారు చేస్తారు కదా, దాన్ని తయారు చేసి అయితే డైరెక్ట్గా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అర్థం చేసుకోండి నేషనల్ వైడ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇదైతే ఆగేలా లేదు, వీళ్ళకైతే ఖచ్చితంగా శిక్ష అయితే పడాలన్నమాట. ఎలానే తయారవుతారు బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళు, ఎలానే తయారవుతారు ప్రతి అమ్మాయిలు చూసుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళక ఇంతమంది ఫాలోవర్స్, ఇలాంటి వాళ్ళక ఇంత మంచి బిజినెస్. మీరు ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, పాపం ముసలోళ్ళు ఉంటారనమాట. మొన్న ఒక ముసలాం నేనైతే కలిసిన, పెన్నులు అమ్ముకుంటుంది, 15 రూపాయల పెన్నులు అమ్ముకుంటుంది. ఆ దగ్గర 10 పెన్నులు ఉన్నాయి, నోట్స్లు ఉన్నాయి. నేను ఏం చేసిన అంటే కొద్దిగా జాలిపడి ఒక 10 రూపాయలు ఇచ్చిన, నాకు 10 రూపాయలు వద్దయ్యా, కావాలంటే పెన్నులు కొనుక్కోయా అంటే నా దగ్గర అప్పటికప్పుడే 200 రూపీస్ ఉంటే ఆ దగ్గర ఉన్నటువంటి పెన్నులన్నీ కొనేసి ఆ దగ్గర ఏందో చెవుల్లో గుబ్బు తీసుకుని ఉంటే అవి కూడా కొనేసిన అనమాట. నేను అది తీసి వీడియో పెట్టవచ్చు, పెట్టలేదు అనమాట. ఎందుకులే ఈ చిన్న విషయాలు నేను పట్టించుకోలేదు. కానీ ఆమె కస్టమర్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తుంది, ఆమె యొక్క మనస్సాక్షికి అయినంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటుంది. అలాంటి వాళ్ళకి మీరు రెస్పెక్ట్ నేను ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళని మీరు ఫాలో అవ్వండి, అలాంటి వాళ్ళ దగ్గర బిజినెస్ చేయండి. ఒక 10 రూపాయలు టమాటా అంటే 5 రూపాయలు అడుగుతాం మనం, కూరగాయల మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతూ. కానీ ఇలాంటి లేకి ఉండలు ఏ వీడియోలు పెట్టినా కానీ మిలియన్స్లో వ్యూస్ చేయటం, మిలియన్స్లో ఫాలోవర్స్ చేయటం, ఈ విధంగా ఎగబడి కొనటం వల్ల వీళ్ళైతే ఎంత తయారయ్యారు, ఇంత తలపోగరైతే ఎక్కింది. చిన్న బిజినెస్ చేసే వాళ్ళకైనా రెస్పెక్ట్ ఇవ్వండి. ఒకసారి చిన్న బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, కస్టమర్స్కి వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, ఎంత ప్రయారిటీ ఇస్తారో. ఇలా ప్రయారిటీ ఇవ్వాలని, ఇలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలని, ఒక అమ్మాయి అంటే రెస్పెక్ట్ లేని, ఒక అబ్బాయి అంటే రెస్పెక్ట్ లేని, అమ్మ నాన్న అంటే గౌరవం లేని, నోటికొచ్చినట్టు మాట్లాడేటటువంటి వాళ్ళని బజార్కి ఇడిచి 2 దింగి చెప్పు తీసుకొని ఈ చంప ఆ చంప వాయించే 2 బీకు చెప్తే కానీ ఇలాంటివి అనమాట. ఈ పోరాటం అయితే ఆగుతూ ఇంకా పార్ట్ 2 చేస్తా, పార్ట్ 3 చేస్తా. ఏది ఏమైనా కానీ చాలామంది నీ మీద కంప్లైంట్ ఇస్తారేం బ్రో, నేనే వెళ్ళి కంప్లైంట్ ఇస్తా, అవసరం అయితే కన్స్యూమర్ కోర్టులో ఇస్తా. నీ పచ్చలు తిన్న వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేశారు, మాకు అనారోగ్యం ఫాలో అయ్యారు అని చెప్పి కూడా చాలామంది నాకు చెప్పారు. అవసరమైతే వాళ్ళతో కంప్లైంట్ ఇప్పగలను, నేనైతే బజారుకు లాగలను. కాబట్టి నువ్వు చేసేది ఏంటంటే అలేఖ్య, ఇంకోసారి తప్పైపోయింది. మగవాళ్ళందరికీ సారీ, అమ్మలందరికీ సారీ, నాన్నలందరికీ సారీ, అమ్మాయిలందరికీ సారీ, ఇంకెప్పుడు ఇలాంటిది రిపీట్ కాదు అని చెప్పి నువ్వు బయటకు వచ్చి సారీ చెప్పిందాక నేనైతే వీడియో చేస్తూనే ఉంటా, పెడుతూనే ఉంటా. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదైతే ముమ్మాటికి క్షమించడానికి ఈ వీడియో ఇంకా లెంత్ అవుతుంది అనమాట. తర్వాత ఈ అమ్మాయికి అసలు ఎందుకు ఇంత పొగరు వచ్చింది అనేటటువంటిది డెఫినెట్లీ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటా. మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్ని కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్, నమస్కారం.